హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇవాళ వన్ డే ట్రిప్ వెళ్ళామండి. అది ఎక్కడంటే బెంగళూరు నుంచి వచ్చేసి 70 కిలోమీటర్స్ ఉంటుందండి. అది చూసేయండి, అక్కడ చించు ఫాల్స్ అండి. కనకపుర దగ్గర వస్తుందండి. 75 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళామండి ఆ రోజు అందరం. చుట్టూ వాతావరణము, చెట్లు, గ్రీన్ వ్యూ అంతా చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. చూసేకైతే కనుక మేమైతే వెళ్ళామండి. మీరు కూడా వెళ్ళని ఒకసారి కూడా చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. మా హస్బెండ్ అయితే కారు డ్రైవ్ చేస్తున్నారండి. పక్కలో ఉండేది మా మామగారండి. వెనకాల వచ్చేసి నేను, మా పిల్లలు, మా ఆడపడుచు, మా అత్తమ్మ అందరు కూర్చున్నామండి. సో అలా లాంగ్ డ్రైవ్గా వెళుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, ఆ చెట్లు, ఆ గ్రీన్ వ్యూ ఎంత బాగుందంటే చాలా భలే బాగుందండి. మేము వెళ్ళిన రోజైతే కొంచెం స్మాల్గా కొంచెం కొంచెం వాన పడుతూ ఆ వెదర్, ఆ నేచర్ను ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమైతే లాస్ట్ ఫైనల్గా అయితే మేము చించు ఫాల్కి అయితే చేరుకున్నామండి. చూస్తున్నారు కదా, చాలా వెహికల్స్, చాలామంది అయితే ఉన్నారండి అక్కడ చూడండి. మా పాపకు వచ్చేసి కాలేజ్ హాలిడేస్ అయితే ఓవర్ అయిపోయాయండి. సో ఇంకా ఈ మండే వచ్చేసి ఓపెన్ అవుతుంది కాలేజ్ అని మెసేజ్ అయితే వచ్చింది. సో తన కోసమని వచ్చామండి, చూడాలని అడుగుతుంటే అందుకనే అని ఈ వీడియో చేశానండి. తనే ఇది సెర్చ్ చేసి మమ్మీ కనకపుర సైడు ఈ చెంచు ఫాల్స్ అనేది వెళ్దాము అని ఏదో రీల్స్లో చెక్ చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు చెప్పిందండి. సో నేను మా హస్బెండ్కి చెప్పేసి వెళ్ళామండి అందుకనమాట. సో ఇక్కడికి వచ్చాం. సో ఫైనల్గా అయితే మేము చించు ఫాల్స్కి అయితే చేరుకున్నాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను బ్యాక్ సైడ్ కూర్చున్నాను. సో ఫైనల్గా వచ్చామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి లోపలికి వాటర్ ఫాల్స్ కాడికి అయితే కనుక ఒక 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, నడుచుకొని వెళ్ళాలా. సో మా మామ అయితే కనుక దిగుతున్నాడు, వస్తున్నారు అక్కడ మా ఆడపడుచు. సో వీళ్ళంతా చూసిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు రిటర్న్ బ్యాక్ అనమాట. సో మేము ఇప్పుడే వచ్చాము, కొంచెం లేట్గా వచ్చాము మేమైతే. ఫైనల్గా అయితే ఆ టైం క్లోజ్ చేసే వరకు ఫాల్స్ దిగి ఆ టైంకి అయితే చేరుకున్నాం. సో వెళ్తున్నాం, చూస్తున్నారు కదా అక్కడ వాటరు. సో ఇప్పుడు నేనండి కొంచెం అది దిగాలంటే కొంచెం అంపులంపులు ఉంటుంది. సో కొంచెం ఏజ్ అయిన వాళ్ళు వెళ్ళాలంటే కష్టం అనమాట, చూసుకొని వెళ్ళాలా. అక్కడ బ్రిడ్జి మీద నిలబడారు కదా మా హస్బెండ్. సో ముందు వెళ్తున్నాడు మా కొడుకు అయితే కనుక. సో ఇలా నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇప్పుడు మా పాప అయితే కనుక మమ్మీ ఒక ఫోటో తీసుకుందాం అనింది, తనతో ఒక పిక్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఫైనల్గా వాటర్ ఫాల్స్కి వచ్చి చేరుకున్నామండి. ఎక్కడ ఏమి ఎలా ఉంది అనేసి చూసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా ఇది ఇంతవరకు వచ్చామనేది నేను వీడియో తీయగలిగాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఆ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా ఛానల్కు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.